హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది. పురాణం చదవడము వినడమే కాదు, చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం. చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి. నిన్నటి అధ్యాయంలో ద్వాదశి పారాయణం గురించి తెలుసుకున్నాము. రోజుకో అధ్యాయం భాగంగా 25వ రోజు 25వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 25వ అధ్యాయము దూర్వాస శాపము. రాజపురోహితులు అంబరీషునితో ఇలా పలుకుచున్నారు. రాజా, ఈ సమస్య విడదీయరానిదిగా తోస్తుంది. ఇది జన్మాంతకృత పాపమే కానీ మరేమీ కాదు. మేమెంత ప్రయత్నించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాము. నీకు తోచినట్లు చేయడం మంచిది అన్నారు. ఆ పండితుల మాటలు విన్న అంబరీషుడు వారితో, ఓ ద్విజోత్తములారా, విష్ణుభక్తిని విడిచిపెట్టడం కంటే బ్రాహ్మణ శాపం ఎక్కువ కాదు. కేవలం మంచినీటిని తీసుకుని పారణ చేస్తాను. నీరు త్రాగినా భోజనం చేసినట్లే అని పెద్దలు అందురు. కావున ఈ విధంగా చేయటం వలన దూర్వాసుడు కోపంతో శాపం ఇచ్చినట్లయితే నేను జన్మాంతరాల్లో చేసిన పాపాల ఫలితాన్ని ఇచ్చారని అనుకుంటాను. అలా అని మంచినీటితో పారణ చేస్తారు. ఇంతలో దూర్వాసుడు వచ్చి కోపంతో కర్కశంగా, ఓ రాజా, నీకు అతిథినైన నన్ను ఎలా విడిచిపెట్టావు? నన్ను విడిచి పారణ ఎలా చేశావు? శాస్త్రార్థం తెలియక ధర్మభ్రష్టుడవయ్యావు. అతిథికి అర్ఘ్యం ఇవ్వకుండా ముందు భుజించిన వారు అమేద్యం పురుగుల వలె మలభక్షకుడవుతావు. ఇది నిమిత్తం వండిన అన్నాన్ని తిన్నవారు పాపాలు అనుభవిస్తారు. నన్ను అవమానించిన వాడవు విష్ణు భక్తుడు ఎలా అవుతావు? విష్ణు భక్తులు ఎవరైనా బ్రాహ్మణులను ఎప్పుడూ అవమానించరు. నీలో బ్రాహ్మణ భక్తి లేదు, విష్ణు భక్తి లేదు. నీవు ధర్మిష్ఠుడవని వేషం వేసుకుని ధర్మాలను పాడు చేశావు. పాపాత్ముడవు. నీవు పుణ్యాత్ముల వంశంలో ఎలా పుట్టావు అనెను. అప్పుడు అంబరీషుడు భయంతో అతనికి నమస్కారం చేస్తూ, ఓ మునీంద్ర, నేను పాపాత్ముడను. నిన్ను శరణు వేడుకుంటున్నాను. నన్ను కాపాడు. జ్ఞానం లేనివాడిని. నీవు జ్ఞానవంతుడవు. పాపపుటడుగులో పడిన మా వంటి వారిని కాపాడవలసిన ధర్మం మీది కాబట్టి కాపాడమని మరీ మరీ ప్రార్థించాడు. దూర్వాసుడు ఏమాత్రం జాలి దయ చూపక తమ ఎడమకాలితో తన్ని శాపం ఇవ్వడానికి పూనుకొని, నీవు చేపవు, తాబేలువు, పందివి, వికృత రూపుడవు, మరగుజ్జువు, కసాయి పనులు చేసే బ్రాహ్మణుడవు, జ్ఞానం లేని క్షత్రియుడవు, దురాచార పారాయణుడవు, రాజ్యార్హత లేని రాజువు, సకల జనులచే నిందించబడు పాషాండ మార్గమున పోవువాడవు, క్రూరుడవు అయిన దయలేక బ్రాహ్మణులను చంపే బ్రాహ్మణుడవు అనే 10 జన్మలెత్తుతావని శాపం ఇచ్చాడు. ఇంతలో భక్త సులభుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తులను కాపాడటం కోసం తన చక్రాయుధాన్ని వదిలాడు. మంటలతో కోటి సూర్యప్రకాశమానంగా వెలుగుతున్న చక్రాన్ని చూచి దూర్వాసుడు భయంతో కంపిస్తూ తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం ప్రారంభించాడు. తరుముతున్న చక్రాన్ని చూసి దూర్వాసుడు భూమండలం అంతా తిరుగుతున్నాడు. కానీ అతనిని ఎవరూ రక్షించలేకపోయారు. ఇంద్రుడు మొదలైన ద్వారపాలకులు, వశిష్ఠాది మహర్షులు, బ్రహ్మ రుద్రులు కూడా తమ వల్ల కాదన్నారు. దూర్వాసునికి దిక్కు తోచడం లేదు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 25వ అధ్యాయం సంపూర్ణం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.